సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందవలసిన సహాయానికి ఎన్నికల కోడ్ బ్రేక్ వేసింది. సముద్ర జలాల్లో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేటను ప్రభుత్వం నిషేధిస్తుంది. సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించడం, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా మత్స్య సంపదను పెంపొందించేందుకు యాంత్రిక పడవలు, మెకనైజ్డ్ మోటార్ బోట్ల ద్వారా జరిగే అన్ని రకాల చేపల వేట 61 రోజుల పాటు ఈ నిషేధం విధించబడుతుంది. మత్స్యకారులు ఇందుకు సహకరించాలని, నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన బోట్ల యజమానులకు ఆంధ్రప్రదేశ్ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టాన్ని అనుసరించి శిక్ష పడుతుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. చేపల వేట నిషేధం సక్రమంగా అమలయ్యేందుకు మత్స్యశాఖ, కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నేవీ, రెవెన్యూ అధికారులతో నిరంతరం సముద్రంలో గస్తీ కొనసాగుతుంది. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారుల జీవన భృతి కోసం ప్రభుత్వాలు ఇతోధికంగా సహాయం అందించడం పరిపాటి. అయితే ఎన్నికల నిబంధనల కారణంగా ఈ ఏడాది చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఎటువంటి సహాయం అందకుండా పోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బోటు డ్రైవర్, పెద్ద బోటు సముద్రం ఆటాడుతాం. ఈ 2 ఏళ్ళు బోట్లు ఆట నిషేధం జరుగుతుంది. అంటే దానివల్ల ఏమవుతుందంటే చేపలు, రొయ్యలు ఇది ఎక్కువగా డెవలప్ అవడానికి ఇది ఉంటుంది అన్నమాట. అంటే ఈ 2 ఏళ్ళు గుడ్డు పెట్టడం వల్ల ఈ 2 ఏళ్ళు సముద్రం నిషేధం జరుగుతుంది. అది ఈ 2 ఏళ్ళు మాకు ఉత్పత్తి అనేది మామూలుగా మాకు ఏముండదు, అలాంటివి ఏముండవు. వేరే వ్యాపారం దాన్ని పని చేసుకునే వాళ్ళు అలా వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అలా వెళ్ళేవాళ్ళు కొంతమంది వెళ్తూ ఉంటారు, కొంతమంది అలాగే 2 ఏళ్ళు అలాగే మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉంటారు. గవర్నమెంట్ అంటే ముందు ఇప్పుడు బ్యాన్ పీరియడ్ ఈ జగన్ సీఎం అయిన తర్వాత బ్యాన్ పీరియడ్ 10,000 ఇచ్చేవారు. 3 సంవత్సరాలు ఇచ్చారు ఉండదు. ఈ సంవత్సరం అది ఇంకా అప్లికేషన్లు పెట్టున్నది కానీ ఎలక్షన్ మూలంగా అది జరగలేదు. ఇంకా గతంలో బియ్యం ఇచ్చేవాళ్ళు, మత్స్యకారులందరూ చాలా ఇబ్బంది పడేవారు. తర్వాత కాలంలో 2,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ 2,000 రూపాయలు కూడా కొంతమందికి అందాయి, కొంతమందికి అందకుండా ఉండే. కానీ ఈరోజు మత్స్యకార భరోసా అనే పథకంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. దానివల్ల ఈ 2 నెలల పాటు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ 10,000తో సర్దుకొని కొన్ని ఇబ్బందులు తగ్గించుకొని చాలా జాగ్రత్తగా వాళ్ళ జీవనానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. అలాగే ఈ మత్స్యకార భరోసాతో పాటు ఆయిల్ సబ్సిడీ ఇవ్వడం కూడా ఈ బోట్లు తిరగడానికి చాలా మంచి అవకాశాన్ని ఇస్తుంది. అకాల వర్షాలు జనజీవనాన్ని వణికిస్తున్నాయి. ప్రధాన రహదారులతో పాటు పలు కాలనీలు వర్షపు నీటితో నిండిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మచిలీపట్నం తడిసి ముద్దయింది. ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు వర్షపు నీటిలో తేలియాడుతున్నాయి. పలు ప్రాంతాలు ముంపుకి గురవడంతో ఆయా ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు లోతట్టు ప్రాంతాల్లో నిల్వ ఉండిపోవడంతో వ్యాధుల పాలవుతామని జనం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక రహదారుల్లో వర్షం నీరు ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వరుస వర్షాలకు గత 2 రోజులుగా రోడ్ల పక్క చిరు వ్యాపారాలు మూతపడ్డాయి. ఇదిలా ఉండగా నైరుతి రుతుపవనాలు మే 31న కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా జూన్, జూలై నెలలో ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. ద్విచక్ర వాహనాల చోరీకి సంబంధించి 2 యువకుల్ని గూడూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలకొల్లుకు చెందిన 2 యువకులు ద్విచక్ర వాహనాల దొంగతనాలు చేయడానికి వచ్చారనే అనుమానంతో గూడూరుకి చెందిన యువకులు పట్టుకున్నారు. వారు పొంతనలేని సమాధానం చెప్పడంతో వారికి దేహశుద్ధి చేసి పోలీసులకి అప్పచెప్పారు. వీరి వెనుక గూడూరు మండలానికి చెందిన పాత నేరస్తులు, బైక్ దొంగలు ఉన్నారని యువకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పాలకొల్లులో చోరీ చేసిన ద్విచక్ర వాహనాలను గూడూరులో కొంతమంది తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. 2 యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. వారి వద్ద ఉన్న ఒక ద్విచక్ర వాహనాన్ని స్థానికులు స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం అందించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి మహోత్సవాలు మే 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి మహోత్సవాలు మే 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆలయ నిర్వాహకులు ఆవిష్కరించారు. మే 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 3 రోజుల పాటు జరుగుతాయని వారు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 18వ తేదీన శ్రీ కన్యకా పరమేశ్వరి అలంకారంలో అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో పూజ జరుగుతుందని, 19వ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకరణ, 20వ తేదీన శ్రీ సరస్వతి అలంకారం ఉంటుందని వారు వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి
వాసవి మాతాకు వాసవి మాతాకు వాసవి మాతాకు. కృత్తివెన్ను మండలంలో మడ అడవులను కొందరు యథేచ్ఛగా చెరువులు తవ్వుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల హడావుడిలో ఉన్నతాధికారులు తలమునకలవుతూ ఉండగా గ్రామాల్లో మాత్రం కొంతమంది గ్రామ రెవెన్యూ అధికారులు సందిట్లో సడేమియా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కృత్తివెన్ను మండలం ఇంతేరు నిడమూరు 2 సరిహద్దులో సముద్రం ఒడ్డున ఉన్న మడ అడవులు మరియు సిఆర్జెడ్ భూములను సుమారు 20 ఎకరాలను ఆక్రమించుకుంటూ కొందరు చెరువులుగా మారుస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలైన నాటి నుంచి చెరువు తవ్వకాలకు మట్టి ఇసుక తోలకాలకు అనుమతులు ఇవ్వద్దంటూ ఎన్నికల అధికారులు ఆదేశించినప్పటికీ మండలంలో మాత్రం అనేక చోట్ల తవ్వకాలు ఇసుక తోలకాలు మాత్రం యథేచ్ఛగా అధికారుల అండదండలతో కొనసాగుతూనే ఉన్నాయి. సముద్ర తీర ప్రాంత గ్రామాలను కాపాడేందుకు కోట్లకి కోట్లు వెచ్చించి కరకట్లు నిర్మించినప్పటికీ ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన ఇసుక మేటలు మడ అడవులు సాటి రావని అనేక అధ్యయనాలలో రుజువైంది. అటువంటి మడ అడవులను కొందరు యథేచ్ఛగా చెరువులుగా తవ్వుకుపోతున్నారు. రిజిస్టర్ భూమైనప్పటికీ మడ చెట్లు ఆ భూమిలో పెరిగితే వాటిని తొలగించేందుకు అటవీ శాఖ అధికారుల అనుమతులు తప్పనిసరి. ప్రభుత్వ భూమి అయిన మడ అడవులను సిఆర్జెడ్ భూములను యథేచ్ఛగా తవ్వుకుపోతుంటే అటవీ శాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఈ ఆక్రమణపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు కోరుకుంటున్నారు.